నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మేనిఫెస్టోల సీజన్ వచ్చేసింది. హామీల వర్షం మొదలైంది. కాంగ్రెస్ న్యాయపత్ర పేరుతో 48 పేజీల్లో భారీ గ్యారంటీలు ప్రకటించింది. ఎన్నికల్లో ఈ హామీలు వర్కౌట్ అవుతాయా? మోదీ హవాను దాటుకుని కేవలం మేనిఫెస్టోని చూసి ఓటేస్తారా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏముంది? మేనిఫెస్టోని చూసి జనం ఓటేస్తారా? హామీలు ఓటర్లని ప్రభావితం చేస్తాయా? మోదీ హవా ముందు కాంగ్రెస్ న్యాయపత్ర నిలబడుతుందా? మేనిఫెస్టోలో సీజన్ వచ్చేసిందే. పార్టీలన్నీ ఓటర్లని హామీలతో ముంచెత్తడానికి రెడీ అయిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ న్యాయపత్రతో వచ్చేసిందే. బీజేపీ మేనిఫెస్టో రాబోతోంది. ఏపీలో కూడా హామీల వర్షం కురవబోతోంది. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం ప్రారంభమయ్యిందే. మరికొద్ది రోజుల్లో తొలి విడత పోలింగ్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ మధ్య లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. 543 లోక్సభ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక కసరత్తులతో పాటు ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్లో అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. తాజాగా న్యాయపత్ర పేరుతో తమ మేనిఫెస్టోను కాంగ్రెస్ విడుదల చేసింది. 48 పేజీల మేనిఫెస్టోను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో కలిసి విడుదల చేశారు. తమ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులకు ప్రాధాన్యత ఇచ్చామని ఖర్గే తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి అవసరమయ్యే విధంగా పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించి దాని చట్టభద్రత కల్పిస్తామని ఖర్గే హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ రద్దు చేస్తామని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 400 ఇస్తామని హామీ ఇచ్చారు. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను పొందుపరిచారు. 5 న్యాయ్ 25 గ్యారంటీస్ పేరుతో విడుదలైన కాంగ్రెస్ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో 25 గ్యారంటీలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని, రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అలాగే బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్ను రద్దు చేస్తామన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ మీద విచారణ, పెగసాస్, రాఫెల్పై విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. కిసాన్ న్యాయ పేరుతో రైతులను ఆదుకుంటామని, దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తామని, విద్యార్థులకు ఏడాదికి ₹1,00,000 అందిస్తామని తెలిపారు. పేద మహిళలకి ఏడాదికి 1,00,000 ఇస్తామని, కనీస మద్దతు ధర చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్తోంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్య అంశాలను చూస్తే, హిస్సేదారీ న్యాయలో భాగంగా సామాజిక, ఆర్థిక కులగణన, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు, ఎస్సీ, ఎస్టీ సప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్, జల్, జంగల్, జమీన్పై చట్టబద్ధ హక్కులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు హామీలు ఉన్నాయి. అటు కిసాన్ న్యాయలో భాగంగా స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత, రుణమాఫీ కమిషన్ ఏర్పాటు, పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారంటీ, రైతు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు హామీలు ఉన్నాయి. శ్రామిక్ న్యాయలో భాగంగా రైట్ టు హెల్త్ చట్టం, రోజుకి ₹400 కనీస వేతనం, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు, అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా, ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాల నిలుపుదల హామీలు ఉన్నాయి. యువ న్యాయలో భాగంగా యువతకు ఏడాది అప్రెంటిస్షిప్, ఏడాదికి ₹1,00,000, నెలకు 8,500 చెల్లింపు, పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం, గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు, యువత స్టార్టప్ కోసం 5,000 కోట్ల నిధి కేటాయింపు హామీలు ఉన్నాయి. ఇటు నారీ న్యాయలో భాగంగా ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి ₹1,00,000, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి 50% రిజర్వేషన్లు, ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ వర్కర్స్ కి డబుల్ శాలరీ కంట్రిబ్యూషన్, మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు, వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ చెప్తోంది. మరోపక్క తొలి దశ ఓటింగ్కు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నప్పటికీ బీజేపీ ఇంకా తన మేనిఫెస్టో విడుదల చేయలేదు. వచ్చే వారంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 10వ తేదీలోపు బీజేపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశముంది. మోదీ హామీ వికసిత భారత్ 2047 పేరుతో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. బీజేపీ మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు అనే 4 అతిపెద్ద కులాలు మాత్రమే ఉన్నాయని
ప్రధాని మోదీ గతంలో చాలాసార్లు చెప్పిన నేపథ్యంలో తన మేనిఫెస్టోలో ఈ 4 వర్గాలకు కొత్త హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో కోసం బీజేపీ 27 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన పనులు, నెరవేర్చిన హామీలతో పాటు రాబోయే 5 ఏళ్లు ఏం చెయ్యబోతామనే విషయాలు పొందుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో రూపకల్పనకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని బీజేపీ సేకరించింది. బీజేపీ మేనిఫెస్టో కమిటీలో పార్టీ పాలిత రాష్ట్రాల నుంచి 4 ముఖ్యమంత్రులతో పాటు 11 మంది మంత్రులు ఉన్నారు. ఇక ఈ కమిటీకి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కన్వీనర్గా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కో కన్వీనర్గా ఉన్నారు. మేనిఫెస్టో కమిటీలో సిక్కు, ముస్లిం, క్రిస్టియన్తో సహా మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. కీలకమైన ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క లీడర్కు కూడా ఈ అవకాశం కల్పించలేదు. తెలంగాణ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపునకు మేనిఫెస్టో కీలక పాత్ర పోషించింది అనే అంచనాలో కాంగ్రెస్ ఉంది. కానీ ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికలకు చాలా తేడా ఉంది. ఇక్కడ ఎన్నికల నాటికి అధికారంలో ఉన్న ప్రభుత్వాలపై వ్యతిరేకత తోడవడంతో కాంగ్రెస్ను ఆదరించారు జనం. కానీ 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేంద్రంలో మోదీ హవా తగ్గలేదు. పైగా గతం కంటే ఎక్కువ సీట్లు సాధించే లెక్కల్లో బీజేపీ ఉంది. సొంతంగా 370, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు సాధిస్తామనే నమ్మకంలో ఉంది. ఇదంతా మేనిఫెస్టోతోనే, కొత్తగా ఇచ్చే హామీలతోనే కాకుండా కేవలం మోదీ ఇమేజ్తోనే సాధించగలమని బీజేపీ నమ్ముతోంది. అన్ని పార్టీలతో పాటు ఫార్మాలిటీగా మేనిఫెస్టోను విడుదల చేసినప్పటికీ మోదీ మాట, మోదీ ఇచ్చే హామీ, మోదీ ఇమేజ్ బీజేపీకి అసలైన మేనిఫెస్టో అని భావిస్తోంది. అంటే మోదీ మేనియా ముందు ఇతర పార్టీల హామీలు నిలబడలేవని బీజేపీ బలంగా నమ్ముతోంది. అయినప్పటికీ గత ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్తున్న బీజేపీ తొందరలోనే సరికొత్త హామీలతో జనం ముందుకు రానుంది. కాంగ్రెస్ ఎన్ని హామీలైనా ఇవ్వని, ఎన్ని గ్యారంటీలైనా ప్రకటించని, మోదీనే మా మేనిఫెస్టో అనేది బీజేపీ వ్యూహం. మోదీ మాట, మోదీ హామీ, మోదీ ప్రసంగాన్ని మించిన గ్యారంటీ ఏముంటుందని బీజేపీ భావిస్తోంది. బీజేపీ కూడా హామీలు ప్రకటించబోతున్న మోదీ ఇమేజ్ పైనే ఆ పార్టీకి బలమైన విశ్వాసం ఉంది. అంటే మేనిఫెస్టోలు నామమాత్రమేనా? ఓటర్లు ముందే డిసైడ్ అయి ఉంటారా? ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ అయ్యింది. బీజేపీ మేనిఫెస్టో రాబోతోంది. ఇటు ఏపీలో వైసీపీ, టీడీపీ కూటమి హామీల చిట్టా రానుంది. ఎన్నికల్లో గెలవాలంటే బలమైన అభ్యర్థి ఉంటే సరిపోదు. ఓటర్లను ఆకర్షించే వ్యూహం కావాలి. ఓటర్లను తమ వైపు తిప్పుకునే హామీలు కావాలి. చాలా ఎన్నికల్లో అవే గేమ్ చేంజర్గా మారుతాయని వేరే చెప్పనక్కర్లేదు. దీంతో మీరు 5 ఇస్తే మేం 10 ఇస్తామనటమే ఎన్నికల వ్యూహంగా మారుతోంది. అన్ని పార్టీలు మేనిఫెస్టో రూపకల్పన కోసం గట్టి కసరత్తు చేస్తాయి. ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు ప్రకటిస్తాయి. ప్రతి పథకంపై డీటెయిల్డ్గా స్టడీ చేస్తాయి. మేనిఫెస్టో రేస్లో ఎక్కడా వెనకబడకుండా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. మేనిఫెస్టోలు ప్రకటిస్తారు సరే, ఎవరి మేనిఫెస్టో ప్రజల్ని ఆకట్టుకుంటుంది, ఓటర్లు ఏ పార్టీని నమ్ముతారనేది కీలకం. మేనిఫెస్టో చూడగానే ఓటర్లు ఫ్లాట్ అయిపోయి ఓటేయాలనేదే అన్ని పార్టీల టార్గెట్. ఈ విషయంలో ఎవరి ధీమా వారికి ఉంటుంది. కానీ అంతిమంగా ప్రజా తీర్పే డిసైడ్ చేస్తుంది. సంక్షేమ పథకాలు అమలు కావటం మన దేశంలో తప్పనిసరి. అభివృద్ధి, సంక్షేమం రెండూ కలిసి నడవాల్సిందే. ఎన్నికల వేళ కోట్లు ఖర్చైనా, ఆర్థికవేత్తల నుండి భిన్న స్పందనలు వినిపించినా సంక్షేమ పథకాలు అమలు కాకుండా అటు ప్రభుత్వాలు మనలేవు, ఇటు ప్రజలు హర్షించరు. ఈ విషయాన్ని గుర్తించిన రాజకీయ పార్టీలు దీన్ని ఎన్నికల ఆయుధంగా మలుచుకోవటం మొదలుపెట్టి చాలా కాలమయ్యింది. హామీల అమలు సాధ్యమా కాదా అనేది వేరే చర్చ. కానీ ఇవి జనాల్ని ఆకర్షిస్తాయా లేదా అనేదే తక్షణం వినిపించే ప్రశ్న. అంతవరకు సక్సెస్ అయితే మేనిఫెస్టో లక్ష్యం నెరవేరినట్టే. కానీ హామీలను ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అనేది కీలక ప్రశ్న. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఎన్నో హామీలిస్తుంటాయి. వాటిని నిజంగా నెరవేర్చే వాళ్ళెవరు, గాలి కుదిలేసేదెవరు అనే స్పష్టత ప్రజలకు ఉండదు అనుకుంటే పొరపాటే. హామీలివ్వగానే జనం నమ్మే రోజులు కావు. ప్రతి ఎన్నికల్లో అన్ని పక్షాలు హామీలిస్తాయి, కానీ ఒక్క పార్టీనే నమ్ముతారు. నిజానికి అన్ని పార్టీల మేనిఫెస్టోలు దాదాపు ఒకే రకమైన అంశాలు ఉంటాయి. ఈ లెక్కన చూస్తే ఒక్క మేనిఫెస్టోనే కాదు, అంతకు మించిన అనేక అంశాలు జనాల్ని ప్రభావితం చేస్తాయనుకోవాలి. ప్రభుత్వ వ్యతిరేకత చాలా సందర్భాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. వ్యతిరేకత ఉన్న చోట అధికార పక్షం ఎన్ని హామీలిచ్చినా ఫలితం ఉండదు. అదే సమయంలో ప్రభుత్వాలపై విశ్వాసం కొనసాగుతున్న సమయంలో ప్రతిపక్షం ఎంత అద్భుతమైన హామీలతో వచ్చినా జనం లైట్ తీసుకుంటారని చరిత్ర చెప్తోంది. ఇప్పుడు మోదీ హవా నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో అద్భుతాల్ని సృష్టిస్తుందా?
కాంగ్రెస్ మేనిఫెస్టోకి అంతటి శక్తి ఉందా అంటే సందేహమే అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మోదీ ప్రభుత్వం 2 టర్ముల్లో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అనేక అంశాలను కొలిక్కి తెచ్చింది. అయోధ్య రామాలయ నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, తలాక్ రద్దు, మహిళా బిల్లు, CAA, NRC లాంటి అనేక కీలకమైన అంశాలపై సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంది. 2014లో మొదలైన మోదీ హవాలో బీజేపీకి 282 సీట్లు వస్తే ఎన్డీఏ కూటమికి 336 సీట్లు వచ్చాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు సాధిస్తే ఎన్డీఏ కూటమి 353 సీట్లు సాధించింది. అంటే మొదటి టర్మ్తో పోలిస్తే బీజేపీ బలం మరింత పెరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి 400 సీట్లు దాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. దానిపై పూర్తి విశ్వాసంతో ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ చాలా ఆకర్షణీయమైన అంశాలతో మేనిఫెస్టో రిలీజ్ చేసింది. కానీ మేనిఫెస్టోను చూసి జనం ఓటేస్తారా? ఇటు మోదీ అత్యంత బలమైన నేతగా ఉన్న సందర్భంలో మోదీ హవా ముందు ఇతర పార్టీల మేనిఫెస్టోలు నిలుస్తాయా? ఇండియా కూటమి పేరుకు ఉందని చెప్పుకున్నా అందులో ఎవరున్నారో లేరో తెలియదు. ఎవరెప్పుడు బయటికి వెళ్తారో చెప్పలేం. ఎవరికి వారే యమునా తీరే అనేలా ఉన్న కూటమిలో కాంగ్రెస్ పార్టీ సొంతంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. తెలంగాణ, కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చు. కానీ లోక్సభ ఎన్నికల్లో జనం లెక్కలే వేరే ఉంటాయి. మోదీ కంటే బలంగా, మోదీ విధానాల కంటే ఆకర్షణీయంగా ఇతర పార్టీలు వస్తే ఆలోచిస్తారేమో కానీ ఇప్పుడున్న పరిస్థితి ఆ రకంగా లేదంటున్నారు విశ్లేషకులు. ఉత్తరాదిన గతం కంటే బలం పెరుగుతుందని బీజేపీ లెక్కలేసుకుంటోంది. నిజానికి ఇప్పటికే కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో 100% సీట్లు బీజేపీని గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో అవే ఫలితాలు రిపీట్ అవుతాయని కమలం పార్టీ విశ్వసిస్తోంది. ఇటు దక్షిణాదిపై దృష్టి పెట్టిన బీజేపీ ఇక్కడ 130 సీట్లలో వీలైనన్ని గెలుచుకోవటం లక్ష్యంగా ఉంది. కర్ణాటకలో ఆ పార్టీకి బలం ఉంది. తెలంగాణలో ఇంతకు ముందు గెలుచుకున్న 4 సీట్ల కంటే మంచి ఫలితానికి ఛాన్స్ ఉంది. ఏపీలో కూటమి ద్వారా బలపడే అవకాశముంది. మిగిలిన తమిళనాడు, కేరళలో కూడా గతంలో ఎన్నడూ లేనట్టు బీజేపీకి ఊపు కనిపిస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలు, హామీలు వర్కౌట్ అవుతాయా అనే ప్రశ్నలు వినిపించటం సహజం. బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసినా మోదీని మించిన హామీ, గ్యారంటీ మరొకటి లేదని నమ్ముతోంది. గత ఎన్నికల్లో అదే వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందని నమ్ముతోంది. ఆ లెక్కన చూస్తే మోదీ మేనియా ముందు కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి నిలబడటం సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. ఇక ఏపీ విషయానికి వస్తే ఇక్కడ మేనిఫెస్టోల రిలీజ్ పై నాంచుతున్నాయి 2 పక్షాలు. ఎదుటి పక్షం కంటే 4 హామీలు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచనే దీనికి కారణమనే వాదన ఉంది. ఈసారి వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? నవరత్నాలను కొనసాగిస్తారా? కొత్తగా ఎలాంటి హామీలుంటాయి? ఇప్పటికే మినీ మేనిఫెస్టోని రిలీజ్ చేశాయి టీడీపీ, జనసేన. ఇప్పుడు కూటమి నుండి మరింత ఆకర్షణీయమైన హామీలు రానున్నాయా? ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే సీట్ల కేటాయింపు కసరత్తును అన్ని పార్టీలు దాదాపుగా పూర్తి చేశాయి. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో అత్యంత కీలకంగా మారింది. ప్రచారం కోసం జనంలోకి వెళ్లి ఏం చెప్పాలి? మేనిఫెస్టో విడుదల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి ఇటు వైసీపీ, అటు కూటమి పక్షాలు. ఆ కసరత్తు ఫైనల్ స్టేజ్కి వచ్చేసిందని పార్టీలు చెబుతున్నా మేనిఫెస్టో విడుదలకు మీనమేషాలు ఎందుకు లెక్కిస్తున్నారు అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. అయితే టీడీపీ, వైసీపీ మేనిఫెస్టోలతో రెడీ అవుతున్నాయని పార్టీ వర్గాల సమాచారం. ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కంటే కొద్ది రోజుల ముందే మేనిఫెస్టోని విడుదల చేయాలని వైసీపీ అనుకుంటోందని సమాచారం. 2014, 2019లో ఇచ్చిన హామీలు, వాటి అమలుపై వచ్చిన స్పందన ఆధారంగా కొత్తగా మేనిఫెస్టో విడుదల చేయాలని వైసీపీ సన్నద్ధమవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్తగా ఇచ్చే హామీలు, గతంలో ఇచ్చిన ఏ హామీలను కొనసాగించాలి అనే అంశంపై ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది అధికార పార్టీ. ఉగాది రోజున మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల టైంలో కూడా ఉగాది రోజునే విడుదల చేశామని గుర్తు చేస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన నవరత్నాలు స్కీంలను కొనసాగించాలని వైసీపీ ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఆ పథకాలు కొనసాగించడం ద్వారా ప్రజల విశ్వాసం మరోసారి పొందవచ్చన్నది వైసీపీ ఆలోచన. అన్ని రకాల పెన్షన్లు, అమ్మఒడి, రైతు భరోసా కింద ఇస్తున్న నగదు సాయం పెంపు అంశం పరిశీలనలో ఉందని ప్రచారం జరుగుతోంది. పెంచే నగదు సాయాన్ని ప్రతి ఏడాది కొంత పెంచుతూ వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కొత్త హామీల విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన,
పారిశ్రామీకరణపై పలు అంశాలు ఉంటాయని వార్తలు వస్తున్నాయి. ఇటు కూటమి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలు రాబోతున్నాయనే దానికి ధీటుగా తామేం చెయ్యాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉందని తెలుస్తోంది. అందుకే కూటమి మేనిఫెస్టో విడుదల తర్వాత వైసీపీ మేనిఫెస్టో విడుదల చేయాలని భావిస్తోందనే టాక్ కూడా వినిపించింది. మరోపక్క 2024 ఎన్నికల కోసం టీడీపీ జనసేన కూటమి 11 పాయింట్ల మినీ మేనిఫెస్టోను ఇప్పటికే విడుదల చేసింది. అధికారంలోకి వస్తే ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను బలోపేతం చేస్తామని, వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలను పునరుద్ధరించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. దీనిపై 2 పార్టీల సంయుక్త మేనిఫెస్టో కమిటీ సమావేశాలు కూడా జరిగాయి. అంతకుముందు టీడీపీ వార్షిక మహానాడు 2023 సమ్మేళనంలో ప్రకటించిన సూపర్ 6 పథకాలతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ సూచించిన అంశాలు కూడా మినీ మేనిఫెస్టోలో ఉన్నాయి. మహాశక్తి, యువగళం, అన్నదాత, ఇంటింటికి నీరు, బీసీలకు రక్షణ చట్టం, పోర్ట్ టు రిచ్, సంపన్న ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు, అమరావతిని రాజధాని చేయటం, పేదలకు ఉచిత ఇసుక, కార్మికుల సంక్షేమం వంటి హామీలను మినీ మేనిఫెస్టోలో పొందుపరిచారు. అయితే ఇప్పుడు ఎన్నికల ముందు కూటమి రిలీజ్ చేయనున్న మేనిఫెస్టో తుది రూపు ఎలా ఉంటుంది అనే ఆసక్తి కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య ఒక రకంగా యుద్ధ వాతావరణమే ఉంది. ఎవరికి వాళ్లు ప్రెస్ మీట్లు పెట్టి పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారని ఏకిపారేస్తున్న పరిస్థితి. 2 ప్రధాన పక్షాలు ఓవైపు డైలాగ్ వారు కొనసాగిస్తూనే మరోపక్క పక్క పార్టీల కదలికల మీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. 99% హామీలు అమలు చేశామని వైసీపీ చెప్తోంది. ఇటు టీడీపీ కాదంటోంది. ఈ తరుణంలో ఇప్పుడు రానున్న మేనిఫెస్టోల విషయంలో అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ఎవరికి వారు తమ హామీలు అవతలి పక్షంగా కంటే ఘనంగా ఉండాలని భావిస్తున్నాయి. దీంతో మొదట రిలీజ్ చేసిన పార్టీతో పోల్చితే మరో 4 హామీలు జోడించి అంతకంటే స్ట్రాంగ్గా మేనిఫెస్టో ఇవ్వొచ్చని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత అమలు చేసినా లేకున్నా జనానికి మాత్రం పక్క పార్టీ కంటే బలంగా హామీల లిస్టుతో రావాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయనే టాక్ ఉంది. అందుకే ముందు ఎవరు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణంతో మేనిఫెస్టో విడుదల వాయిదా వేస్తున్నట్టు చెబుతున్నారు. ఏపీ ఎన్నికల పోలింగ్కు 40 రోజులకు కాస్త అటుగా ఉంది సమయం. దీంతో ఎన్నో రోజులు ఎదురు చూసే పరిస్థితి కూడా లేకపోవడంతో వీలైనంత త్వరగా మేనిఫెస్టోలు వస్తాయని భావిస్తున్నారు. అయితే విపక్షాల మేనిఫెస్టోకు ధీటుగానే వైసీపీ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మీ ఇంటికి మంచి జరిగితేనే ఓటు వేయండంటూ సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రస్తావిస్తూ వస్తున్నారు. మరోవైపు గతంలో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశామని చెబుతున్నారు. నా బిడ్డ అబద్ధాలు చెప్పడు, మోసాలు చెయ్యడు, చేయలేని వాగ్దానాలను, సాధ్యం కాని వాగ్దానాలను మేనిఫెస్టోలో పెట్టడు అంటున్నారు. నిజానికి వైసీపీ అభ్యర్థుల తుది జాబితాతో పాటే మేనిఫెస్టో కూడా విడుదలవుతుందని అప్పట్లో అందరూ అనుకున్నారు. పార్టీలోని కీలక నేతలు కూడా అదిగో మేనిఫెస్టో, ఇవిగో కొత్త పథకాలన్నారు. టీడీపీ దిమ్మ తిరిగిపోవడం ఖాయమన్నారు. కానీ వైసీపీ మేనిఫెస్టో మాత్రం ఇంకా బయటికి రాలేదు. ఆ దిశగా జరుగుతున్న కసరత్తులపై కూడా ఎక్కడా అధికారిక సమాచారం లేదు. 2019లో పాదయాత్ర పూర్తయిన తర్వాత జగన్ నవరత్నాలను ప్రకటించారు. ఇప్పుడు కూడా బస్సు యాత్ర పూర్తయిన తర్వాత ప్రజల నుంచి తీసుకున్న ఇన్పుట్స్ ప్రకారం మేనిఫెస్టో రెడీ చేస్తారని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మేనిఫెస్టోలతో పాటు ఇటు రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ కూటమి పక్షాల హామీలు కూడా ఏపీ ప్రజల ముందుకు రానున్నాయి. ఈ తరుణంలో మేనిఫెస్టోలు ఓటర్లని ఏ మేరకు ప్రభావితం చేస్తాయనే చర్చ కూడా మొదలయ్యింది. మేనిఫెస్టోలు ఎన్నికల ఫలితాల్ని చాలా వరకు ప్రభావితం చేస్తాయని భావించే వాళ్లు ఉన్నారు. అదే సమయంలో మేనిఫెస్టోలు ఎన్నికల ముందు వస్తాయి. కానీ అప్పటికే జనం ఎవరికి ఓటెయ్యాలి, ఎవరిని గెలిపించాలనే అంశంలో ఒక నిర్ణయానికి వచ్చేసి ఉంటారు అనే వాదన కూడా ఉంది.